ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? ఐఐఎం ఐఐటి మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అరుణమ్మ కోటేస్తామా? ఏమనుకుంటుంది అరుణమ్మ? మన చెవులో పువ్వు ఉంది అనుకుంటుందా? అంటే ఈ పాలమూరు ప్రజలు అమాయకులు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు అనుకుంటుందా? మనం అమాయకులమే ఉండొచ్చు, కానీ మనం తెలివి తక్కువలం కాదు. మనం ఎవడో చెప్తే ఈనటోళ్ళం కాదు. మనకు స్పష్టత ఉంది. అందుకే గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు అందరు సిద్ధమేనా? నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. బీజేపీ ఏమిచ్చిందని నేనంటే మీరు ఇది అనాలి. మోడీ ఏం తెచ్చిండంటే మీరు ఇది అనాలి. రెడీనా? 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 అక్కడ పైన వాళ్ళు కూడా రెడీనా? మా అక్కలు కూడా రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడదాం. ఈ పాలమూరు జిల్లాలో పాత రేద్దామని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా పెద్దలు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు కూడా వచ్చారు. ఇంకొక్కటే మాట ఉన్నది, అది చెప్పి ముగిస్తా. వీళ్ళిద్దరికి చెరొక 1,00,000 మెజార్టీ రావాలి. అవునా? పాలమూరులో 1,00,000తో గెలవాలి. నాగర్ కర్నూలులో మా డాక్టర్ సాబ్ కూడా 1,00,000తో గెలవాలి. ఓకేనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! ధన్యవాదాలు సోదరులారా. ఇంకా నాకు 3 మీటింగ్లు ఉన్నాయి హైదరాబాద్లో. మళ్ళీ పోయి వస్తా.